హలో ఎవ్రీవన్, ఈరోజు మనం రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏంటో చూద్దాం. రాజ్యాంగ ప్రవేశిక ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పేరులోనే ఉంది. ప్రవేశిక అంటే ఇంట్రడక్షన్ అని అర్థం అనమాట. కాబట్టి మనం రాజ్యాంగ ప్రవేశికని మన రాజ్యాంగం యొక్క ఇంట్రడక్షన్గా పేర్కొంటాము. జనరల్గా మనకి ఇంట్రడక్షన్ అంటే ఏంటి, ఆ లోపల ఏమేమైతే ఉంటాయో దాన్ని మనం ఇంట్రడక్షన్లోనే చూస్తామన్నమాట, ఏ ఏ టాపిక్స్ ఉంటాయో. ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది కూడా అలాగే అనమాట. అసలు మన రాజ్యాంగం నిర్మించుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, మన రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనేది మనం ముందుగానే ఈ రాజ్యాంగ ప్రవేశికలో మనం చూస్తాము. ఇక్కడ మనం ప్రవేశికలో ఉన్న వర్డ్స్ కనుక చూసుకున్నట్టయితే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలెమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity of and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this Constitution. ఇక్కడ మనం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, దాని మీనింగ్ ఏంటంటే భారతదేశ రాజ్యాంగం అనేది భారత ప్రజలు నిర్మించుకున్నది, భారతదేశం అనేది భారత ప్రజల కోసం అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. అంటే అల్టిమేట్ అధికారం భారతదేశ పౌరులదే అని చెప్పి దాని మీనింగ్. ఈ రాజ్యాంగం ద్వారా మన భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మనమే నిర్మించుకున్నాము. అంటే ఎటువంటి విదేశీ నియంత్రణ అనేది మన భారతదేశంపై ఉండదు, మనమే పాలకులం. అండ్ భారతదేశంలో ఉన్న పౌరులందరికీ న్యాయం, ఏ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం మూడు కూడా సమానంగా అందాలి. అలాగే లిబర్టీ అండ్ ఈక్వాలిటీ కూడా సమానంగా ఉండాలి. అయితే ఆపర్చునిటీస్లో అయినా సరే, కుల వివక్షలో అయినా సరే ఏ వివక్ష లేకుండా ఉండాలి. అండ్ ఈ రాజ్యాంగ ప్రవేశికలో ఇంకా మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకున్నాము అంటే రాజ్యాంగ సభ ఎప్పుడైతే ఆమోదం చెందిందో ఆ డేట్ కూడా ఇవ్వడం జరిగింది రాజ్యాంగ ప్రవేశికలో. 26th November 1949లో మనం రాజ్యాంగాన్ని ఆమోదించామన్నమాట. ఈ ప్రియాంబల్ గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, అందులో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి.